హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో రాగి పిండి, బియ్య పిండి పబ్బిళ్ళలండి. చాలా బాగుంటాయండి. పల్లీలు అవి వేస్ట్ చేస్తారు, సూపర్గా ఉంటాయి. టేస్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి రాగి పిండి. మనము సంగటి, ఇంకే జావా అని అది అని చేసుకొని తింటాం. కానీ ఇట్లా పబ్బిళ్ళలు కూడా స్నాక్ ఐటమ్ టైప్లో చేసుకుంటే మంచిది కదండి. తింటారు, బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ అందరు. మనం కూడా తినచ్చు ఇష్టంగా స్నాక్ ఐటము రాగి పిండి కాబట్టి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు పబ్బిళ్ళలు చేస్తున్నానండి రాగి పిండితో, బియ్య పిండితో. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి, రాగి పిండి, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, పల్లీలు, జీలకర్ర, వెన్న, ఉప్పు అండి. కొంచెం గట్టిగా చెప్పండి. పొద్దున్న తినిలా ఇడ్లీ సాంబార్. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. పెనంబెట్టి శనగగింజలు కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇవి పల్లీలు కొంచెం ఫ్రై అయ్యేదాకా. ఫ్రై అయినాక చూపిస్తాను. అయిపోయిందండి, వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇవి చల్లారాలండి కొంచెం. ఈ పొట్టు తీసేయాలి చల్లారినాక. ఆ తర్వాత పిండి కలుపుకుందాం. అల్లం అండి, మనము ఇది అందాసేనండి, కొలత ఏం లేదు. పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ. మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నామండి. ఇదంతా మిక్సీ పట్టుకొని వస్తా. ఇట్లా జల్లెడ ఏదన్నా తీసుకోండి. నేను ఆల్రెడీ మిల్లు పట్టిస్తా కాబట్టి జల్లి పెడతాను ఒకసారి, మళ్ళీ ఒకసారి పెడతా. ఎందుకంటే ఏమన్నా ఉంటుందని, అంతే, ఏం లేదండి. ఇది ఉట్టి బియ్య పిండి, తడిపి చేసింది ఏం కాదండి. రాగి పిండి ఒక గ్లాసు, బియ్య పిండి ఒక గ్లాస్. ఇది కూడా ఇట్లా జల్లి పెట్టుకోవాలండి. ఇది కూడా మనము రావులు ఉంటే పిండి చేసుకోవచ్చండి. లేదంటే రెడీమేడ్ అయిన తెచ్చుకోండి. సూపర్ మార్కెట్ లో ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఎక్కడైనా దొరుకుతాయిలేండి. దీంట్లో ఉంది కదా, దీంట్లో చూడండి. మాకు రాగులు లేదులేండి, మేము ఎక్కువ ఏం పెద్ద వాడము. ఇట్లా అంటే సంగటి చేసుకుంటాం మేము, కానీ రాగులు అవేం లేదు. ప్యాకెట్ తెచ్చుకుంటాం సూపర్ మార్కెట్ లో, అంతే. ఇవి శనగపప్పు అండి, నానబెట్టిన. మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవి ఒక 3 స్పూన్లు అండి. ఇవి శనగగింజలండి. పల్లీలు, మేము శనగగింజలు అంటాము, ఈ పల్లీలు. జీలకర్ర అండి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకొని రాగి పిండి మంచిది కదా, జొన్న పిండి చాలా హెల్తీ, టేస్టీ కూడా ఉంటుంది బాగా. ఊరికే కొంచెం నల్లగా ఉంటాయని అంతే తప్ప. బియ్య పిండి టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది రాగి పిండి. ఇవి పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్.
ఉప్పు తగినంత. వెన్న అండి, ఇది నేను ఇంట్లో చేసుకున్న వెన్న. ఒక 2 స్పూన్లు వేసిన. ముందు అంతా కలిపి ఇదంతా బాగా కలుపుకోవాలండి. వెన్న లేకుండా ఉంటే నూనె వేసుకోవచ్చు. అంటే కాచిన నూనె లేదంటే చల్ల కాచిన నూనె. లేదంటే మనకి ఎందుకండి ఇంత చిన్న చిన్న ఈ సూపర్ మార్కెట్ అట్లా చిక్కుతాయండి వెన్న, అట్లే తెచ్చుకోవచ్చు. చిన్నవి కూడా 5 రూపాయలు 10 రూపాయలు. అమూల్ బేబీ అమూల్ బేబీ. ఇది కలపడము ఇవి ఎక్కువ టైం పడుతుందండి. వేసేది ఈజీనే కానీ ఈ కలిపి చూపించడమే. చూపిస్తే నీటుగా చూపించాలి కదా, లేదంటే గమ్ముగా ఉండాలి. అంతా కలిపినా కదండి. ఇప్పుడు నీళ్ళు వేస్తాను. అంటే మిక్సీ దాంట్లో పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది ఇంకా, అందుకని అది ఏం పోనిచ్చే రకాలు. ఎందుకు వేస్ట్ చేయాలా? నీట్గా వచ్చేసింది. ఇంకా ఉందా? అయిపోయింది, నీట్గా వచ్చేసింది. ఇదంతా ఇంకా చపాతీ పిండిలాగా కలుపుకోవడమే. ఓకే. బియ్య పిండికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయండి, భలే పీలుస్తాయి నీళ్ళు. అయిపోయిందండి, కలిపేసిన. ఇప్పుడు కొద్దిగా నూనె ఇట్లా చేసి వేసుకొని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇట్లా ఇవన్నీ ఇట్లా బాల్స్ చేసుకోవాలండి. చేసుకొని అన్ని బాల్స్ చేసుకొని ఇంక ఒత్తుకోవడం. ఓకే. ఒక 10 చేసినాక చూపిస్తా కదా. ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇట్లాంటి కవర్ ఏమన్నా తీసుకోనండి, కొంచెం ఆయిల్ రాసి. దీంట్లో కూడా కొన్ని కవర్లు అయితేనండి వచ్చేది, లేకుంటే రావు. అంటే పేపర్లు ఉంటాయిలే. ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ ఇట్లా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం. మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాడుతున్నాము. ఇప్పుడు ఎక్కడ వస్తానే మనకైనా. ఇది వేసి అంతే అండి. కొంచెం దగ్గర దూరం పెట్టుకుంటే అది సరిపోతుంది. ఓకే. కొంచెం ఉండు, నాకు ఇది మరీ పలచగొద్దండి, మరీ మందంగా లేదు, మీడియంగా. మనకి ఏ సైజులో వచ్చినాయి అని కాదు, ఏ వచ్చినాయా రాలేదా అంతే. చేతి అయి తట్టుకొని వేసుకోవచ్చండి. అన్ని ఇట్లా వేసుకోవడం, ఇట్లా పెట్టుకోవచ్చండి అన్ని. ఇవి నేను ఈ పిండి ఉంది కదా, ఈ పిండి మొత్తం ఇట్లా చేసుకొని బాల్స్ చేసుకొని మొత్తం ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అయినా కాల్చుకోవచ్చు. అది ఇంకొక ఉపాయం చెప్తా. ఇది ఉంది కదా బాల్స్, ఒకవేళ ఇది లేని వాళ్ళకు ఇట్లా చపాతీ దానిపైన బండ పైన పెట్టుకొని ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా ఒత్తుకోవచ్చు అండి. అంతేలే, లేని ఉండదు. ఇది అంతే.
ఎందుకంటే ఇవి ఉంది కాబట్టి నీకు ఇట్లా పలసగా వచ్చింది. ఇది శనగపప్పు అవి తగులుతాయి కదా, అందుకు ఫ్రై చేసి చూపిస్తా. తగినంత ఆయిల్ అండి, ఇంకా వేడి కావాలి. ఆయిల్ కాయిందండి, కొద్దిగా పిండి వేసి చూసిన. ఇప్పుడు వేసుకుందామండి పబ్బిళ్ళలు. అది పిండి అమ్మ దగ్గర ఇచ్చేయి ఇస్తా. పెనానికి కట్టుకున్నాయని ఒక కాలినేయండి, కొద్దిగా ఇటు తెప్పుకుందాము. ఇవి నల్లగుండే ఏదన్నా ఏ పక్క కాలినే ఏ పక్క లేదో అర్థం కాదు, మనమే చూసుకొని చేసుకో అంతే. కొంచెం ఇంకా కొద్దిగా ఉంది ఇది. కాలినేయండి, తీస్తున్నా. గరగర అంటాను కదా. పిండి, రాగి పిండి పబ్బిళ్ళలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. బాగా కరకరా ఉంటాయండి ఇవి, బాగా ఆరోగ్యానికి మంచిది. ఖచ్చితంగా చేసుకొని తినండి. ధన్యవాదాలండి.